హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షోబర్ బ్లాగ్ 06. ఈరోజు వచ్చేసి మష్రూమ్ మసాలా కర్రీ అన్నమాట. అండ్ ఫస్ట్లీ మష్రూమ్ని అయితే వాటర్లో సాక్ చేసుకోవాలి. నెక్స్ట్ టమాటో, ఆనియన్, గ్రీన్ చిల్లీ, పుదీనా, కొత్తిమీర, పచ్చి బిర్యానీ ఆకు, అండ్ నెక్స్ట్ జీడిపప్పు, ఎండు కొబ్బరి, పల్లీలు, పంకిన్ సీడ్స్, అండ్ ఆల్సో మనం డైలీ యూజ్ చేసే పువ్వు, చెక్క, లవంగం, ఎండు బిర్యానీ ఆకు, సాజీరా, అండ్ నెక్స్ట్ పసుపు, కారం ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, అండ్ ఇంతకుముందు చెప్పిన పువ్వు, చెక్కే, బిర్యానీ ఆకు, సాజీరా ఎక్సెట్రా మసాలాలన్నీ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. నెక్స్ట్ పుదీనా, పచ్చి బిర్యానీ ఆకు. లిటరరీ పచ్చి బిర్యానీ ఆకు వేస్తే ఇల్లంతా స్మెల్గా లైక్ ఎట్లా అంటే చికెన్ కర్రీ. అండ్ నెక్స్ట్ ఆనియన్స్. చికెన్ కర్రీలా వచ్చింది, బట్ ఇది మష్రూమ్ కర్రీ, ఇట్స్ ఓకే. అండ్ నెక్స్ట్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంతసేపు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇది ఫ్రై అయ్యేంతలోపు గ్రేవీ క్రియేట్ చేసుకుందాం. గ్రేవీకి కావాల్సినవి ఎండు కొబ్బరి, పల్లీలు, జీడిపప్పు, పంకిన్ సీడ్స్. వీటిని అయితే మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అండ్ పౌడర్ మెత్తగా అయిన తర్వాత టమాటోస్ యాడ్ చేసుకోవాలి. బికాజ్ ఇక్కడ టమాటో మెయిన్ అన్నమాట. గ్రేవీ కావాలంటే టమాటో పక్క యాడ్ చేసుకోవాలి. టమాటో యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీలో పెట్టి గ్రైండ్ చేయాలి. అండ్ మనం మధ్య మధ్యలో అయితే చెక్ చేసుకోవాలి వెదర్ గ్రేవీ గరుకులు ఉంటే అసలు టేస్ట్ బాగుండదు. సో అది సాఫ్ట్ అయ్యేంత వరకు మనం మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ. అండ్ ఇక్కడ ఏదైతే గోల్డెన్ కలర్ అయింది. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. అండ్ ఈ ప్యాన్లో మనం ఇంతసేపు వాటర్లో సోక్ చేసుకున్న మష్రూమ్స్ని అయితే దాంట్లో యాడ్ చేసుకోవాలి. మనం మష్రూమ్స్ని ఎందుకు సాల్ట్ వాటర్లోనే ఎందుకు సోక్ చేస్తామంటే బికాస్ సాల్ట్ వాటర్ బ్యాక్టీరియాని అబ్జర్వ్ చేసుకుంటుంది. మష్రూమ్లో ఏ బ్యాక్టీరియా ఉండదు. అండ్ కాసేపటి తర్వాత మీరు చూసుకోవచ్చు వాటర్ అంతా ఆయిల్ మీదకి ఎట్లా మొత్తం ఫ్లోట్ అవుతుందో. అంటే వాటర్ అంతా వచ్చేసింది అన్నమాట. మష్రూమ్ అబ్జర్వ్ చేసుకున్న వాటర్ అంతా ఆయిల్ బయటకి వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గోల్డ్ కలర్ అయితే మొత్తం వచ్చేసింది. నెక్స్ట్ పసుపు, ధనియాల పొడి, గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ కారం మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. మేమైతే కాస్త ఎక్కువనే తింటాం కారం, సో అందుకే. అండ్ నెక్స్ట్ సాల్ట్. వీటినైతే మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం ఇంతసేపు గ్రైండ్ చేసుకున్న గ్రేవీ అయితే యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇక్కడ మమ్మీ ఎలా యాడ్ చేస్తుందో. అండ్ ఆల్సో మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ దీని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అలా మంచిగా కలుపుతూనే ఉండాలి బికాస్ గ్రేవీ ఎక్కడ గడ్డలు ఉండద్దు. సో మంచిగా కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా స్మెల్ అయితే వేరే అసలు. అండ్ ఇక్కడ బాయిల్ అవుతుంది. బాయిల్ అయ్యే మధ్యలో మన మష్రూమ్ని అయితే యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా మంచి ఇంతసేపు మష్రూమ్ అయితే కాస్త ఫ్రై అయింది కాబట్టి దీంట్లో యాడ్ చేసుకోవాలి. అండ్ ఆ స్మెల్ అయితే క్రేజీ. మీకు వీడియో కాబట్టి తెలియదు కానీ స్మెల్ క్రేజీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా మష్రూమ్ కావాలని మా మమ్మీ నాకు ఊరిస్తుంది వీడియో తీసేటప్పుడు. అండ్ నెక్స్ట్ గార్లిక్ అయితే యాడ్ చేసుకోవాలి.
అండ్ నెక్స్ట్ ఇక్కడ మన గ్రేవీని అయితే మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ బాయిల్ అవుతున్నప్పుడు కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మన మష్రూమ్ మసాలా కర్రీ అయితే రెడీ, అంతే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో మష్రూమ్ మసాలా కర్రీ.